తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన కోటా మేరకు పంటలు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం 70 లక్షల మంది రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేయగా ప్రస్తుతం రైతులను సంక్షోభంలోకి నెట్టివేసి నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రైతే కేంద్ర బిందువుగా పాలన సాగిందని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా 1,00,000 కోట్లకు పైగా జమ చేసి రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయటం, రైతులను మోసం చేయటమే అన్నారు. పంటల కొనుగోలు విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తుందని ఆరోపించారు. గతంలో కేంద్రం కొనుగోలు చేయని పంటలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం కోటా మేరకే కొనుగోలు చేస్తామనడం అత్యంత బాధాకరమని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదన్నారు. తెలంగాణ రైతులు పండించే ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బట్టి జగపతి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజాగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, జుబేర్ అహ్మద్, నాయకులు కృష్ణాగౌడ్, లింగారెడ్డి, కిష్టయ్య, భీమరి కిషోర్, పట్టోలి రాజు, మోహన్ నాయక్, సాయి, శ్రీనివాస్ పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలో ధైర్యంగా ఉన్న రైతు నేడు మళ్ళా కుంగిపోయే పరిస్థితి వస్తుంది. 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో మోసపడ్డ రైతు దీనా అవస్థ మళ్ళీ మొదలు కాబోతాం. 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో 24 లక్షల పంపు సెట్లు ఉంటే వాటి కరెంట్ లేక, భూగర్భ జలాలు ఎండిపోయి, పొలాలు బీడులు పడి, నీళ్లు లేక, అన్నమో రామచంద్ర ఎక్కడ దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి గతంలో సమైక్య రాష్ట్రంలో ఉంది. ఆ పరిస్థితిని గమనించిన గౌరవ కేసీఆర్ గారు 2001లో గులాబీ జెండా చేతబట్టి 14 సంవత్సరాలు అహింసా మార్గంలో పోరాటం చేసి కేంద్రం మెడలు వచ్చి సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను బాగు చేయాలి, రైతాంగాన్ని బతుకును మార్చాలి, రైతాంగం కళ్ళల్లో సంతోషం చూడాలనే ఉద్దేశం కొద్దీ గౌరవ కేసీఆర్ గారు 2014లో పగ్గాలు చేతబట్టినాక, తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేతబట్టిన అనంతరమే ఒక 6 నెలల్లోనే 24 గంటల కరెంటు తీసుకొచ్చి ఏ రైతాంగం అయితే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు లేక అవస్థలు పడి ఇబ్బంది పడతా ఉన్నారో ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్రంలో 24 గంటల కరెంటు తీసుకొచ్చి ఉచితంగా ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఈ రోజు ఏమైంది? 13 గంటల కరెంటు, 12 గంటల కరెంటు, 9 గంటల కరెంటు వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. మళ్ళీ ఆగమైన పరిస్థితి ఈ మళ్ళీ కాంగ్రెస్ పాలనలో మనం చూస్తా ఉన్నాం. యాసంగి పంటకు రైతు బంధు లేదు. 1 ఎకరానికి అన్నాడు, 1 ఎకరానికి వేసాడు, అంతే చేతులు ఎత్తేసాడు. 2వ ఎకరం అన్నాడు, ఇప్పుడైతే పూర్తిగా చేతులు ఎత్తేసాడు. ఇప్పటికి 5 సార్లు అయిపోట్టేసాడు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. యూరియా కోసం పడిగాపులు కొత్తగా యాప్ తీసుకొచ్చిండు. ఆ యాప్ ఎక్కడ ఉంటుందో తెలుస్తలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. మందు బస్తాలకు పోయేసరికి మాయమే
అయితేనే మందు బస్తాలు తప్ప ఆర్థికాల కొనే పరిస్థితి కనబడతలేదు. లైట్లు కట్టి యూరియా కోసం మోసపోయిన రైతు గతి అదో గతి కావు. అట్లా కష్టపడి కూడా రైతు యూరియా తీసుకొచ్చి పాస్పేట్ రేట్లు పెంచిండ్రు. యూరియా తీసుకొచ్చి మరి పొలానికి వేసుకొని పంట పండిస్తే 60 రోజులు సెంటర్లలో పడిగాకులు కాసిండు రైతు తప్ప సరిగా కొన్న పాపన పోలే. మొలకలు వచ్చినాయి, తడిసిపోయినాయి, ఆగమైండు రైతు, సెంటర్లలో ఆగమైండు, పనిష్ పెట్టుకొని తిరిగిండు. కొంతమంది రైతులు అయితే గుండె కొట్టచ్చి చనిపోయిండు. ఇది రైతు పరిస్థితి. ఆగమైండు, వడ్లు కొనకపోతివి, పంటకు నీళ్ళు ఇవ్వకపోతివి, కరెంటు చక్కగా ఇవ్వకపోతివి, రైతు బంధు లేదా, యూరియా కొరతనేనా, ఇక ఏం చేయాలి రైతు? మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళీ సమైక్య రాష్ట్రంలో ఉన్న రైతు పరిస్థితి ఎట్లుండేనో ఆ పరిస్థితిలో నెట్టేసిండు కదా రైతును. ఇప్పుడు కొత్త కథ, రేవంత్ రెడ్డి కొత్త కథ మొదలుపెట్టింది. ఏం కథ అది? రైతు ఏదైతే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఇస్తుందో అంతే కొట్టాడు. క్యాబినెట్ అయిపోయింది అంటే రైతు కేంద్ర ప్రభుత్వం ఎంత కొట్టదో ఇక గవే కొట్టాడు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదట. మరి బడాబాయి చోడాబాయి సంగతి ఏంటి? మీరు గమనిస్తున్నారు, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలవట్లేదు. ఆ విషయంలో కూడా ప్రజలందరికీ చెప్తాం. అలాగే ఏదైతే ఇప్పుడు యూరియా, ఇప్పుడు మొన్నటి వరకు కూడా డిఏపి, ఇప్పటికి కూడా డిఏపి రాలేదు. ఎగ్జాంపుల్ గన్పూర్ మండల్ అనేది చాలా పెద్దది. ఇప్పటికి కేవలం 3 లారీల యూరియా మాత్రమే వచ్చింది, 2 లారీల డిఏపి వచ్చింది. 2 గంటలు కాదు, 4 నిమిషాల్లో యాప్ బుకింగ్ అయిపోయిందని చెప్తున్నారు. 4 నిమిషాలు అయిపోవడం వల్ల ఇప్పుడు నాకు ఐఫోన్ ఉంది, దీంట్లో యాప్ పనిచేయదు, ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్లో పనిచేస్తుంది. ఇక చిన్న రైతులు, సన్నకారు రైతులు కొందరికి ఈ మొబైల్ డేటా లేని వాళ్ళ పరిస్థితి గోచరం ఉంది. మళ్ళీ ఇట్లాంటి ఫోన్లకు పనిచేస్తలేదు. మరి ఎవరు బుక్ చేసుకుంటూ ఎక్కడ పోతుందో తెలియదు. ఇంతకుముందు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 వచ్చిన తర్వాత ఆ రైతు ఎంత గొప్పగా ఉన్నాయంటే, నేను నాటేసుకుంటూ పోతున్న గ్రామంలో ఆటో అతని చెప్తే వాయి సంచులు తీసుకురంటే తీసుకొచ్చి పొలం కాటికి తెచ్చినటువంటి సందర్భాన్ని కూడా మేము మళ్ళీ ఒకసారి రైతులకు గుర్తు చేయదలుచుకున్నాం. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు కరోనా కాలంలో కూడా ఏదైతే ఎంత మంచి ధాన్య సేకరణ జరిగింది. మరి ఇప్పుడు ఈ అన్ని వసతులు ఉన్నాక కూడా వీళ్ళు ముందు చూపు లేదా రైతులను ఇబ్బంది ఉద్దేశించి ఈ ఏదైతే ధాన్య సేకరణ చేయకపోవడం, అలాగే కందులు, జొన్నలు, మక్కలు, వీటి సన్ఫ్లవర్, వీటి విషయంలో కూడా అసలు ఎక్కడ కూడా సేకరణ చేస్తలేదు రాష్ట్రంలో. వీటి విషయంలో కూడా ఈ రైతు తరఫు నుంచి ఖచ్చితంగా పార్టీ ప్రజల ఏదైతే మేలు కోరాలని మా పార్టీలో ఇంతకుముందు కేసీఆర్ గారు రైతు బాంధవుడుగా ఎట్లయితే ఉన్నాడో మళ్ళీ కూడా ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజలకు తెలియజేసే క్రమంలో ఈ పార్టీ ముందుంటుందని కూడా మీ అందరికీ